నరవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు జూలై నేటి నుండి 9వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆదివారం నిలుపుతో ప్రారంభమైన ఉత్సవాలు వెంగమాంబ ఉత్సవాలు తొలి ఘట్టం వివరాలు. మిట్టప్రాంత ప్రజల ఆరాధ్య దేవత ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం శ్రీ నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు నేటు నిలుపుతో తొలి ఘట్టం ప్రారంభమైంది. నేటు వెంగమాంబ పేరంటాలకు పసుపు దంచు కార్యక్రమం తొలి ఘట్టంగా ప్రారంభమయ్యాయి. వలసవాసుల కలయికతో మిట్ట ప్రాంతంలోని పలు పంచాయతీ గ్రామాల్లోని ప్రజలు సందడిగా గ్రామాలు కళకళలాడుతున్నాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలము నర్రవాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవములు 5/7/2026 నుండి 9/7/2026 వరకు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. మన ఈ బ్రహ్మోత్సవాలకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. వ్యవస్థాపక ధర్మకర్తలు మరియు కార్యనిర్వహణ అధికారి గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నారు. మనకి 5/7/2026 ఆదివారం రోజున అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం రోజున వడ్డపారమైన అమ్మవారి పుట్టింటి దగ్గర నుంచి పసుపు దంచు కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి సోమవారం రోజున అమ్మవారి వచ్చే యాత్రికులు సంతానం లేని వారు బలపడుట, మంగళవారం రోజున సంతానం లేని వారు బలపడుట పగలు ఉత్సవం జరుగుతుంది. బుధవారం రోజున అమ్మవారి పుట్టింటి దగ్గర నుండి అమ్మవారి సన్నిధానానికి పసుపు కుంకుమ కార్యక్రమం ప్రారంభమై వస్తుంది. ఉదయం 9 గంటల దగ్గర నుండి 12 గంటల వరకు అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభోగంగా జరుగుతాయి. సాయంత్రం వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అమ్మవారి పెద్ద ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. గురువారం రోజున అమ్మవారి పొంగళ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం ఎడ్ల పందాల కార్యక్రమం జరుగుతాయి. అంతటితోటి మనకి 5 రోజుల కార్యక్రమం అనేది అమ్మవారి ఉత్సవం ముగిస్తారు. ఈ అమ్మవారి 5 రోజుల కార్యక్రమంకు మనకి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సుమారు 5 లక్షల మంది ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలు హాజరవుతారు. అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారు తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపని ప్రార్థించుతున్నాము. ఇట్లు శ్రీ వెంగమాంబ పేరంటాల దేవస్థానం నర్రవాడ.